సో స్పర్మ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాంటిటీ అనేది తగ్గడం దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫాస్ట్ పేస్ లైఫ్లో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అది తెలియకుండానే ఇప్పుడు మన ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ కూడా అయ్యింది. సో డయాబెటీస్ అనేది స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ ఎందువలన తగ్గొచ్చు అనే దాని మీద ఇవాళ మనం మాట్లాడుకుందాం. సో స్పర్మ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాంటిటీ అనేది తగ్గడం దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వన్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాన్ మోడిఫైయబుల్. అవి ఏంటంటే పుడుతూనే కంజనైటల్గా బేబీస్ అనేవి అన్డిసెండెడ్ టెస్టిస్తో పుట్టిన, లేకపోతే వై క్రోమోజోమ్ డిలీషన్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, ఇలాంటి సిండ్రోమ్స్ ఉండడం వల్ల స్పర్మ్ టోటల్గా యాబ్సెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే చాలా తక్కువ ఉండొచ్చు. ఇది జెనెటిక్ కాజెస్ అయి ఉండొచ్చు అండి. ఎన్వైరన్మెంటల్ కాజెస్ లైక్ పొల్యూటెంట్స్, మైక్రోప్లాస్టిక్స్ అనేది, అండ్ మనకి చాలా పొల్యూటెంట్స్ ఉన్నాయి. దానివల్ల కూడా మనకి స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఎడిక్షన్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, రిక్రియేషనల్ డ్రగ్స్ వల్ల వీటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ తగ్గుతుంది. ఇదే కాకుండా ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అది తెలియకుండానే చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది. అదే కాకుండా అన్నెసరీ ఎక్స్పోజర్ టు హీట్, అది ఆక్యుపేషనల్ పరంగా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకు కూడా అయి ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో ల్యాప్టాప్ హీట్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అండ్ టైట్ క్లోదింగ్ వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది తగ్గొచ్చండి. ఇవే కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ, రీసెంట్ ఫీవర్ కానీ, లేకపోతే రీసెంట్గా ఏమైనా టెస్టిక్యులర్ ట్రామా, ఏమైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, లేకపోతే టెస్టిక్యులర్ సర్జరీస్, ఇలాంటి వాటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గొచ్చు. అదే కాకుండా చాలా కామన్ అండి, ఇప్పుడు మన ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ కూడా అయ్యింది. సో డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థైరాయిడ్, ఈ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. ఇవి జస్ట్ ఇన్ఫర్టిలిటీయే కాకుండా ఫీమేల్స్లో అబార్షన్స్కి లీడ్ చేస్తాయండి. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఫ్రీ, అండ్ ఒకవేళ అడిక్షన్స్ ఉంటే అవి కంట్రోల్ చేసుకొని మనం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎక్కువ మనం ప్రొటెక్ట్ చేసుకుని ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మనం కొంతవరకు స్పర్మ్ డ్యామేజ్ అనేది తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.